వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని వారికి ఒక మెమో జారీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని ఈ ఆదేశం యొక్క సారాంశం. వెయిటింగ్ హాల్లో అటెండెన్స్ రిజిస్టర్ సంతకాలు కూడా చేయాలని చెప్తున్నారు. సీనియర్ ఐపీఎస్ లకు డీజీపీ ఇచ్చిన ఆదేశాలు ఇవి. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ లకు నోటీసులు వెళ్లాయి. ఇందులో 2 డీజీ స్థాయి అధికారులు, 3 ఐజీలు, డీఐజీలు కూడా ఉన్నారు. సో వీరందరికీ ఏపీ డీజీపీ నోటీస్ ఇష్యూ చేశారు. ఆ నోటీస్ టీవీ నేను స్క్రీన్ పై మీకు చూపిస్తున్నాం. ఒకసారి మీరు చూడొచ్చు, వారి పేర్లు కూడా మెన్షన్ చేశారు. అంటే వీళ్ళంతా హై ప్రొఫైల్, వీళ్ళంతా పై స్థాయిలో ఉన్నవారు. సాధారణంగా మనకు నోటీసులు అంటే కింది స్థాయిలో వాళ్ళకే వస్తాయనుకుంటాం, కానీ ఒక్కసారి మీరు చూడొచ్చు డీజీపీ స్థాయిలో ఉన్నారు, అడిషనల్ డీజీపీ వాళ్ళు ఉన్నారు. సో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని ఈ నోటీస్ సర్వ్ చేశారు. వెయిటింగ్ హాల్లో ఉన్న రిజిస్టర్లో సంతకం చేయాలని సూచించారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జనరల్ గా ఇలాంటి నోటీసులు ఎన్ని కూడా కింది స్థాయి వాళ్ళకి రావడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏకంగా డీజీపీ స్థాయి వాళ్ళకి, అడిషనల్ డీజీపీ వాళ్ళు కూడా, అంటే వీళ్ళు రావట్లేదా సరైన టైంకి? సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ నోటీస్ని? సాధారణంగా వెయిటింగ్లో ఉన్న సందర్భాల్లో కార్యాలయాలకు రారు, వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో కూడా ఉండరు, ఇతర ప్రాంతాల్లో ఉంటుంటారు. కేవలం మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా ఒకవేళ అత్యవసరం అయితే ఏదైనా అత్యవసర సమావేశాలు ఉంటే వాళ్ళని పిలుస్తుంటారు. అధికారులు కూడా పెద్దగా వాళ్ళ గురించి గతంలో పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఈసారి ఇప్పుడు ఇచ్చిన మెమో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ చాలా పర్టికులర్గా ఉన్నాయి. ఇప్పటి వరకు అట్లాంటి ఆర్డర్స్ గతంలో ఎప్పుడు ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ఉన్న అధికారులకి ఇచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు, ఈ మెమోలు ఇచ్చిన వాళ్ళు 2 డీజీపీ ర్యాంకు అధికారులు ఉన్నారు, ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ ఉన్నారు, 3 ఐజీలు ఉన్నారు, 3 డిఐజీలు ఉన్నారు, మిగతా చాలా సీనియర్ ఎస్పీలు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఖచ్చితంగా రోజు ఉదయాన్నే ఇక్కడికి రావాల్సి, పార్టీ ఏదైతే డీజీపీ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది ఉదయం 10 గంటలకల్లా. మామూలుగా సాధారణంగా ఆఫీస్ కార్యాలయ టైమింగ్స్ ఎలా ఉంటాయో వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఉదయం వచ్చి సైన్ చేయాలి, వెయిటింగ్ హాల్లో ఉన్న ఒక రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో సైన్ చేయాలి. అలాగే సాయంత్రం వెళ్ళే సమయంలో కూడా ఖచ్చితంగా సైన్ చేసి వెళ్ళాలి అన్నది చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేశారు. అదే సమయంలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. ఏదైనా ప్రత్యేకమైన అసైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది డీజీపీ, ఆ అసైన్మెంట్ని పూర్తిగా పాటించాల్సిన అవసరం ఉంటుందని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సాధారణంగా డీజీ ర్యాంక్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా వెయిటింగ్లో ఉన్న వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉండరు. అందులోనూ ప్రస్తుతం విజయవాడలో వీళ్ళందరూ ఇప్పుడు మెమోలు ఇచ్చిన వాళ్ళందరిలో కూడా వాళ్ళందరూ ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు, ఇక్కడ లేకుండా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఈ ప్రభుత్వం ఒకవేళ అలా గనుక జనరల్ గా జరుగుతూ ఉంటే మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు నోటీస్ ఇచ్చారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జనరల్గా జరుగుతుండడం వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు. ఎందుకంటే జనరల్గా ఏదైనా ఒక అధికారి వెయిటింగ్లో ఉన్నారంటే త్వరగా పోస్టింగ్ ఇచ్చే వరకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈలోపు ఆయనకి పోస్టింగ్ ఇస్తే జాయిన్ అవుతారు, లేదంటే ఈ ప్రాంతంలోనే కనీసం ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమాచారం, ఎవరైతే పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళందరూ ఇతర ప్రాంతాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. ఒక డిసిప్లైన్డ్ ఫోర్స్లో ఇట్లాగా రాష్ట్రానికి సంబంధించిన అధికారులు విధుల్లో లేకుండా ఇతర ప్రాంతాల్లో ఉండడం సరైన పద్ధతి కాదు. ఇది మిగతా వ్యవస్థలకు కూడా పాకే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎస్లే ఇట్లా వ్యవహరిస్తే మిగతా విభాగాల్లో ఉన్న అధికారులు కావచ్చు, మిగతా విభాగాల్లో ఉన్న సిబ్బంది కూడా తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ డిసిప్లైన్ చేయాలంటే ముందుగా డిసిప్లైన్డ్ ఫోర్స్గా చెప్పుకునే పోలీస్ శాఖలో దీన్ని ఈ ప్రక్షాళన తీసుకురావాలి. ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నప్పటికీ కూడా జీతం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ మేరకు వాళ్ళు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సేవలను ఏ విధంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది అన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్పే వాదన. అందుకే డీజీపీ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవానికి చాలా ఆసక్తికరమైన ఉత్తర్వులుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇట్లాంటి ఉత్తర్వులు ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి ఇంతమంది అధికారులకి, భారీ ఎత్తున పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు, అందులోనూ వీళ్ళంతా గత ప్రభుత్వ హయాంలో యాక్టివ్గా ఉన్న అధికారులు కాబట్టి రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. థాంక్యూ సో మచ్ ఈశ్వర్, డీటెయిల్స్ అందించినందుకు.